ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు చివరి దశకు చేరుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుపై స్పీకర్ ప్రసాద్ విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్స్ పై స్పీకర్ విచారించనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసును సైతం విచారిస్తారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ మనకు అందిస్తారు. ప్రేమ్ చెప్పండి, ఇవాళ దానం నాగేందర్ విచారణ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కొద్దిసేపట్లో స్పీకర్ ఛాంబర్ లో విచారణ జరగబోతుంది. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అయితే విచారణ జరుగుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ పూర్తయింది. అందులో ఆ పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో వారికి క్లీన్ చిట్ కూడా స్పీకర్ ఇచ్చారు. ఇక ఈ రోజు దాని ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు దగ్గర పడుతుండడంతో ఈ మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తి చేయాలని చెప్పి స్పీకర్ భావించారు. దాంట్లో భాగంగానే మరికొద్ది సేపట్లో మన దానం నాగేందర్ కు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఏమో ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరిపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి ఒకవైపు హైకోర్టు, దాంతో పాటుగా స్పీకర్, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడున్నటువంటి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయాల మేరకు స్పీకర్ కూడా విచారణ చేస్తూ వస్తున్నారు. చూడాలి మరి దానం నాగేందర్, ఎందుకంటే తాను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ నుంచి ఎంపీగా మళ్ళీ పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా తనపై చర్యలు తీసుకోవాలని, వారితో పాటు మిగతా వారిని కూడా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా డిమాండ్ చేస్తూ వస్తుంది. చూడాలి మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు దానం నాగేందర్. అండ్ ప్రేమ్, గతంలో ఈ అంశానికి సంబంధించి దానం నాగేందర్ అఫిడవిట్ లో పేర్కొనడం, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అని చెప్పేసి కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఎక్కడ కూడా మళ్ళీ ఎంపీ కంటెస్టెంట్ లో కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేసినట్టుగా ప్రస్తావించలేదు. అయితే ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా అందరి ఫిరాయింపులు ఒకటి, ఇక్కడ దానం నాగేందర్ది స్పెషల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ క్రమంలో ఈ విచారణ ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి, ఏంటి? నిజానికి మీరన్నట్టుగా 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో ఒక ఎత్తు అయితే దానం నాగేందర్కి కూడా ప్రత్యేకం. ఎందుకంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం అదే విషయం. తాను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా తనపై అనర్హత వేటు పడుతుందని చెప్పేసి అయితే ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ అయితే చూస్తున్నాయి. కానీ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే గతంలో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మిగతా 8 మంది విషయంలో కూడా 8 మంది వారు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి అఫిడవిట్ మాత్రమే క్లెయిమ్ చేయగలిగారు. కానీ పార్టీ పరంగా వచ్చేసరికి మాత్రం రీసెంట్ ఒక మున్సిపల్ ఎలక్షన్ లో పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మినహా మిగతా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఓన్లీ అఫిడవిట్ మాత్రమే బీఆర్ఎస్ అని ఇస్తున్నారు తప్ప ప్రతి కార్యక్రమం కూడా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ దాంట్లో ఎక్కడ పాల్గొనకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలనే పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటూ వస్తున్నారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ మద్దతుదారులను కానీ ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కీలకము. ఎక్కడా కూడా పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడమో లేదా పార్టీకి రాజీనామా చేయడమో ఇటువంటివి ఏవీ లేవు. పార్టీ నుంచి కూడా ఎటువంటి ఉత్తర్వులు లేవు. కాబట్టి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని చెప్పేసి కూడా అఫిడవిట్ లో ఇస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా పర్టికులర్ గా దానంకు సంబంధించి గతంలో అంటే పార్టీ మారారు అన్నటువంటి కొన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెబుతూ ఎటువంటి ఉప ఎన్నికకైనా సిద్ధమని చెప్పారు. బట్ రీసెంట్ గా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెబుతున్నటువంటి క్రమంలో పార్టీ లైన్ ఏమైనా మారిందా? దానం ఈక్వేషన్స్ ఏమైనా మారాయా? నిజానికి ఇంతవరకు 10 మంది ఎమ్మెల్యేలో ఎవరు గతంలో మాట్లాడినా కూడా మేము పార్టీ ఫిరాయించలేదు, పార్టీ ఫిరాయించినా మేము కాంగ్రెస్ లో ఉన్నామని కొంతమంది చెప్పి, కొంతమంది మేము ఫిరాయించలేదు, మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం, కేవలం మా మద్దతు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎజెండాలో భాగంగానే మా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే మేము వారి మద్దతు తీసుకున్నాం, సీఎం కలిశామని చెప్పినారు తప్ప ఒక్క దానం నాగేందర్ మాత్రమే మొదటి నుంచి నేను పార్టీ ఫిరాయించాను, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పినాడు. కానీ స్పీకర్ నోటీస్ తర్వాత తన స్వరం మారి తాను ఇచ్చినటువంటి రిప్లైలో కూడా నేను బీఆర్ఎస్ అని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనైతే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, రైట్ ప్రేమ్.